నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో జోరు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు, అలానే కేసుల పరంపర కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి మరోవైపు కనిపిస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు పార్టీలు ప్రిపేర్ అవుతుండడం, అలానే నామినేటెడ్ పోస్టులు భర్తీ పనిలో అధికార పార్టీ బిజీలో ఉండడం. కానీ అదే పనిగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వ్యవహారాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ గొర్రెల స్కామ్ పైన చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో 11 ఎకరాల భూమిని కోకాపేటలో పార్టీకి కట్టబెట్టడం, బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడం ఇప్పుడు ఒక వివాదాస్పద అంశమైంది. దీనిపైన అప్పటి సీఎం కేసీఆర్ పైన, కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన కేసు నమోదు చేయాలని నేరుగా హైకోర్టు ఆదేశించడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఈ కేసు నమోదుతో కేసీఆర్ కేసులో పూర్తిగా ఇరుక్కుపోయినట్టేనా? అలానే ఈ కేసు అసలు నిబంధనలకు ఏ విధంగా నిబంధనలకు లోబడి ఈ అలాట్మెంట్ జరగలేదు కాబట్టే హైకోర్టు ఈ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అసలు ఈ కేసు కథాకమామిషి ఏంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీతో నేను షేర్ చేస్తున్నాను. ఇది వాస్తవానికి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక కేసీఆర్ పైన కేసు నమోదు చేయండి, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఇది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సలెన్స్ సెంటర్ అంటే గత ఏడాది జూన్ మాసంలో, బహుశా మే జూన్లో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా 11 ఎకరాల భూమిని భారత రాష్ట్ర సమితి పార్టీకి తెలంగాణ ప్రభుత్వం కేటాయించాలని నిర్ణయించింది. అది కూడా చాలా విలువైనటువంటి, అత్యంత కాస్ట్లీగా ఉండేటువంటి ల్యాండ్స్, కోకాపేట ల్యాండ్స్లో 11 ఎకరాలు కేటాయించాలనేటువంటి నిర్ణయం ఆ రోజు ప్రభుత్వం తీసుకుంది. దీనికి అనుగుణంగా భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా ఏర్పాట్లు చేసుకుంది. భారత్ భవన్ పేరుతో 15 అంతస్తులో ఒక భారీ భవనాన్ని నిర్మించాలనేటువంటి ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుంది. ఈ అలాట్మెంటే నేరం అనేటువంటి ఉద్దేశంతో వేసినటువంటి కేసు పైన హైకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ఇది. అప్పటి సీఎంగా వ్యవహరించినటువంటి ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ పైన కేసు నమోదు చేయండి అని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పైన కేసు నమోదు చేయాల్సిందిగా, ఎందుకంటే హైకోర్టు ఆదేశింది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఆయనే, అలానే సీఎం హోదాలో సంతకాలు చేసింది కూడా ఆయనే. ఈ రెండు అంశాలను ఏ విధంగా చూడాలి, కేసు విచారణ సమయంలో ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిత్తల్, అలానే ప్రధాన కార్యదర్శి పైన కూడా కేసు నమోదు చేయాలంటూ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణని మరో పిటిషన్ నెంబర్ 45 ఆఫ్ 2024తో కలిపి అటాచ్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి క్లారిటీ. ఈ భూమి లావాదేవీలతో సంబంధం ఉన్న రెవెన్యూ అధికారులను కూడా జవాబుదారీ చేయాలంటూ బెంచ్ నొక్కి చెప్పింది. కోకాపేటలో సర్వే నంబర్ 239, 240 బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ కోసం 11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గత ఏడాది ఒక మెమో నంబర్ 12/425 ల్యాండ్ రిజిస్ట్రేషన్ విభాగం నుంచి ఈ మెమో జారీ అయినటువంటి పరిస్థితి. ఈ ఉత్తర్వుల మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అప్పటి కలెక్టర్, ఒక్కో ఎకరానికి 342 కోట్ల చొప్పున, అదే రియల్ ఎస్టేట్ కంపెనీలకి అమ్మితే మాత్రం అవి 40 కోట్లు 50 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం 3.42 అంటే 3,42,00,000 రూపాయలు. మామూలుగా అయితే ఎకరానికి 50 కోట్లు 60 కోట్లు మనం ఆక్షన్స్లో కూడా ఇస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కానీ అక్కడ గవర్నమెంట్ నిర్ధారించినటువంటి ధర ఏంటంటే 3,42,00,000 రూపాయల మార్కెట్ విలువ ప్రకారం మొత్తం 11 ఎకరాలకు గాను 37.53 కోట్ల మేర ధరను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఈ భూమి ధర 1100 కోట్ల మేర ఉంటుందని అతి చౌకకు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడానికి సవాల్ చేస్తూ వెంకటరామరెడ్డి అనే ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్లో ఈ అంశాలన్నింటినీ పేర్కొన్నారు. దానిపైన ఇప్పుడు విచారణ జరిగింది. వెంకటరామరెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ని ఈరోజు విచారించి ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి. అలానే ఈ పిటిషన్ పైన గతంలో విచారణ జరగగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరపున హాజరైన న్యాయవాది గత ఏడాది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకే CCLA లేఖ రాశానని మే 16న కోర్టుకు వివరించారంటే అప్పటికే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయింది కాబట్టి అప్పటి సీఎం హోదాలో గత ఏడాది జూన్లోనే కేసీఆర్ గారు భూమి పూజ చేశారు. అంటే పార్టీ అధినేతగా ఆయన పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి, సీఎంగా అలాట్మెంట్ జరిగింది. అయితే ధర నిర్ణయించడంలో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారనేటువంటి అంశంలో ఒక స్పష్టత తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఈ విచారణను ముందుకు జరిపేందుకు కేసు నమోదు చేసి విచారణ చేయాలనేటువంటి ఆదేశాలని ఏసీబీకి
తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి కేసీఆర్తో పాటు అప్పుడు ఉన్నటువంటి అధికారులు చీఫ్ సెక్రటరీని కూడా ఇందులో ఆ రోజు ఏ విధమైనటువంటి హోదాలో ఈ ధరకి ఆమోదం తెలుపుతుంది. ఎందుకంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వేలంలోనే 30 కోట్లు 40 కోట్లు 60 కోట్లు ఇట్లా రికార్డు ధరలు పరుగుతున్నటువంటి కోకాపేట ప్రాంతంలో కేవలం 3.42 లక్షలకి, అది కూడా 11 ఎకరాల భూమిని కేటాయించడం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. సో హైకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ మేరకు ఇక్కడ యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 15 అంతస్తుల ఒక సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ని క్రియేట్ చేయాలి, అలానే లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి దేశవ్యాప్తంగా. ఎందుకంటే జాతీయ పార్టీ అయినటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా వచ్చేటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్షణ కార్యక్రమాలు కానీ వివిధ రకాల ప్రతివ్యూహాల రచనకు సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాల కోసం దాన్ని కేంద్రంగా వాడతారు. ఈ 15 అంతస్తుల భవనాన్ని నిర్మించడానికే ఈ భూమి పూజని ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఇది మరొక వివాదాస్పద అంశం కాబోతుంది. దీనిలో ఉన్నటువంటి పాత్రదారులు సూత్రధారులు అందరినీ కూడా బయటికి లాగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుకోకుండా మరొక ఆయుధం దొరికినట్టుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వంలో జరిగినటువంటి అలాట్మెంట్ల పైన, అలానే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలపైన ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి అనేటువంటి అంశాలపైన విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ హెచ్ఎండిఏ డైరెక్టర్గా చేసినటువంటి వారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం. బినామీల పేరుతో తక్కువ ధరకి ల్యాండ్ పాకెట్స్ని చాలా చోట్ల బినామీల పేరుతో గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా లేదా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నటువంటి ల్యాండ్లకు సంబంధించి యాజమాన్య బదిలీలు వరుస పెట్టి జరిగాయి. కొంతమంది బినామీల పేరుకి వాటినన్నింటినీ కూడా మార్చారనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారత్ భవన్కి చేసినటువంటి అలాట్మెంట్ కూడా వివాదాస్పదం అవుతోంది. ఈ కేసు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఈ కేసు ముఖ్యంగా కేసీఆర్ని టార్గెట్ చేసి పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనని టార్గెట్ చేసేటువంటి అవకాశాలు ఇందులో ఎంతవరకు ఉంటాయి, అలానే కేసు ఆధారాల పరంగా ఎవరు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారనేటువంటి అంశాలను కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగిలినట్టుగానే దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ప్రభుత్వం మారి ఇంకా 2 నెలలు మాత్రమే, రెండో నెల జరుగుతున్నటువంటి పరిస్థితి, ఇంకా 2 నెలలు కూడా పూర్తి కానటువంటి పరిస్థితుల్లో ఇలా ఒక్కొక్కటిగా స్కాములు, ఒక పక్కన మేడిగడ్డకి సంబంధించినటువంటి వివాదం, మరో పక్కన గొర్రెల పంపకానికి సంబంధించి కూడా దాదాపు 2.20 కోట్ల రూపాయలు అంటే 2,20,00,000 రూపాయల వరకు దుర్వినియోగం జరిగిందనేటువంటి దాని మీద ఆరాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నుంచి భారత్ భవన్ అలాట్మెంట్ అంశం కూడా వివాదాస్పదమైంది. నేరుగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని బెంచే ఈ కేసు నమోదు చేయమని చెప్పినటువంటి నేపథ్యంలో ఇది ఏ మలుపు తిరుగుతుంది అనేది రాజకీయంగా తీవ్ర ఆసక్తి రేకెత్తించేటువంటి అంశంగా తెలంగాణలో రాబోయే రోజుల్లో మారబోవడం ఖాయంగా కనిపిస్తోంది.